మరి కాసేపటి క్రితమే ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన అయితే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఇప్పటివరకు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా అంటే జూన్ 12వ తేదీ కల్లా ఒక సంవత్సర కాలం అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు అభివృద్ధితో పాటు సంక్షేమాలు, అభివృద్ధి వీటి వరకు ఏ స్థాయిలో జరిగినాయి వాటన్నిటిపైన కూడా ఈరోజు కేబినెట్లో అయితే చర్చించినట్లు తెలుస్తుంది. అదే కాకుండా అంటే సంవత్సర కాలంలో ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా చిన్న చిన్న సభలు పెట్టాలి. దాంతోపాటు ఈ సభలన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఒక భారీ బహిరంగ సభ కూడా 12వ తారీఖు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించినట్లయితే ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా ఏదైతే అంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అంటే సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చినటువంటి ఏదైతే ఆ పథకాలకు సంబంధించి ఆ పథకాలు దాంతోపాటు తీసుకోవాల్సిన వాటన్నిటిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో అయితే చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం విధి విధానాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి అయితే ఈ రాబోయే విద్యా సంవత్సరంలో అంటే పాఠశాలలో ఎప్పుడు తెరుస్తారో తెరిసే సమయానికల్లా కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఖాతాల్లో మొత్తం కూడా అంటే జమ చేయాలి. అంటే ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీ ఇచ్చారో హామీకి తగ్గట్టు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అందరితో కూడా వారందరిలో 18,000 రూపాయలు వెయ్యాలి అని చెప్పేసి కూడా 15,000 రూపాయలు వెయ్యాలని చెప్పేసి కూడా తీర్మానం అయితే చేశారు. ఈ నేపథ్యంలో అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి, తల్లికి వందనం ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అయితే ప్రకటించడం చూస్తే ఈ నేపథ్యంలోనే ఈరోజు క్యాబినెట్లో అయితే ఈ సంబంధించి తల్లికి వందనకు సంబంధించి కూడా ఈరోజు చర్చించినట్టు తెలుస్తుంది. అదే కాకుండా రైతుకు సంబంధించి సుఖీభవ కార్యక్రమం ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా కాంట్రిబ్యూషన్తో ఇచ్చేటటువంటి ఏదైతే రైతుల ఖాతాలో జమ చేసేటటువంటి ఏదైతే పథకం ఉందో ఈ పథకానికి సంబంధించిన కూడా విధి విధానాలన్నీ కూడా ఈరోజు క్యాబినెట్లో అయితే చర్చించినట్లు మనకి ప్రధానంగా అర్థమవుతుంది. అదే కాకుండా ఎస్ఐపిబి అంటే ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి 6వ సమావేశంలో జరిగినటువంటి ఏదైతే దానిలో ఆమోదించినటువంటి దాదాపుగా పలు సంస్థలకు పెట్టుబడులు దాంతోపాటు 19 ప్రాజెక్టులకు సంబంధించిన 33,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ సంబంధించి దానిపైన కూడా పూర్తిగా అయితే చర్చించినట్లుగా మనకి ఈ క్యాబినెట్లో చర్చించి ఆమోదం పొందినట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఎనర్జీ, టూరిజం అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ఐటీకి సంబంధించి ఈ రంగాల్లో ఉన్నటువంటి దాదాపు 35,000 ఉద్యోగాలు సృష్టి కల్పన నేపథ్యంగా ఈరోజు దానికి సంబంధించి వాటికి సంబంధించి ఉద్యోగాలు కల్పనకు సంబంధించి కూడా ఈరోజు అంతా కూడా దానిపైన కూడా చర్చించి రాబోయే రోజుల్లో 35,000 మందికి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని ధ్యేయంగా ఈరోజు క్యాబినెట్లో అయితే చర్చించి ఆమోద ముద్ర అయినట్లయితే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఏదైతే పోలవరం బనకచర్ల సంబంధించి ఆ ప్రాజెక్టుకు పాలనాపరమైన అంశాలు దానికి సంబంధించి అనుమతులకు సంబంధించి ఈరోజు క్యాబినెట్లతో చర్చించి ఆమోదం అయితే ముద్ర వేయనట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అదే కాకుండా ఏడాది అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కాలం అంటే ఈ ఏడాది మొత్తం కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి కానీ ఏదైతే నిర్మించినటువంటి రోడ్లు కానీ వాటన్నిటికి సంబంధించి దానితోడు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇవ్వాల్సిన పథకాలకు సంబంధించి కూడా దానికి సంబంధించిన బడ్జెట్ దానికి సంబంధించిన కేటాయింపులు వాటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించి దానిపైన కూడా ఆమోద ముద్ర వేయనట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ బదిలీలు, ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి విధి విధానాలు ఖరారు, దాంతోపాటు దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చర్చించి వాటిని కూడా ఆమోదం పొందినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా పలు సంస్థలకు ఇప్పటికే భూ కేటాయింపులు అయితే చేయటం అయితే చూస్తాను. ఈ భూ కేటాయింపులకు సంబంధించి చర్చించి ఆమోద ముద్ర వేయనట్లు కూడా చూస్తాను. దాంతోపాటు మున్సిపల్ శాఖకు సంబంధించి కొన్ని ఉన్న చట్టాలు అంటే మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి చట్టాలు కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చేటటువంటి ఏదైతే ఆ జీవో ఉందో అది కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి తీర్మానం చేసినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇవన్నీ కాకుండా ఏదైతే అమరావతిలో నిర్మాణంలో ఏదైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఐకాన్ టవర్లో కానీ ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ అన్ని ఏదైతే నిర్మించబోతున్నో వాటికి సంబంధించి వాటి పనులు ఇప్పటికే టెండర్లు ఖరారు, దానికి సంబంధించి నిధులు కూడా కొంత భాగము రిలీజ్ చేయటము, దాని అన్నిటికి సంబంధించి ఇప్పటివరకు పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, పనులు అంటే చాలా త్వరగతంగా పూర్తి చేయాలి. దానికి సంబంధించినటువంటి
మంత్రులకు కూడా దిశ నిర్దేశించినట్లు ఈ క్యాబినెట్లో అయితే చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఇప్పటికే సూపర్ సిక్స్లో భాగమైనటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీలో ఉన్నటువంటి ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే మంత్రులు బృందం ఎక్కడైతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఇచ్చిన పథకానికి సంబంధించి ఎలా నడుస్తున్నవి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకి సంబంధించి అంటే మహిళలకు సంబంధించి దాని మీద పూర్తిగా కూడా అధ్యయనం ఇప్పటికే చేసి రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి అయితే ఇవ్వటం అయితే చూస్తాను. దీనికి సంబంధించి అంటే సాధ్యాలను సంబంధించి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అక్కడ రాష్ట్రాల్లో అంటే ఇటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ ఆర్టీసీలో ఇప్పటికే మహిళలకైతే ఉచిత ప్రయాణం అయితే ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే మంత్రివర్గం అయితే పర్యటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గం పర్యటన చేసి నివేదిక అయితే తయారు చేసింది. ఈ నివేదిక సారాంశం కూడా ప్రధానంగా కొత్త బస్సులు అంటే నూతన బస్సులు కొనుగోలు చేసిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా సూచించినట్లయితే తెలుస్తుంది. అంటే కొత్త బస్సులు కొన్న తర్వాత ఆ పథకాన్ని అమలు చేస్తారా లేకపోతే ముందుగానే అమలు చేయాలా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అయితే దీనిపైన అయితే చర్చించి ఆమోదం అవుతుందో తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ షాపులకు సంబంధించి అంటే రేషన్కి ఇప్పటికే నూతన షాపులు అంటే నూతన కొత్త కార్డుల విధానము దాంతోపాటు మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. దాంతోపాటు అది కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించడమే కాకుండా ప్రస్తుతం ఏదైతే పాత పద్ధతిలో అంటే రేషన్ పాత పద్ధతిలో అయితే ఇప్పటికే ఆ రేషన్ షాప్కి వెళ్ళి ఆ రేషన్ షాప్లోనే రైస్ తీసుకునే ఒక పద్ధతి అయితే కొనసాగేది. కానీ దానికి స్వస్తి పలకాలి అంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వెహికల్స్ ద్వారాగా ఇంటింటికి వెళ్ళి రేషన్ సప్లై చేయాలని చెప్పి ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిందో ఎన్ఎండి వెహికల్స్ అన్నీ కూడా వాటన్నిటిని తొలగించి మళ్ళీ పాత విధానంలోనే రేషన్ షాప్కి వెళ్ళి అందరూ కూడా రేషన్ తీసుకోవాలనే విధానానికి మళ్ళీ పునరుద్ధరించాలనే ఆలోచన విధానంలోనే భాగంగానే ఈ నెల జూన్ నుంచి కూడా ఈ వెహికల్ అన్నీ కూడా రద్దు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం చూచాయిగా అయితే ప్రకటన అయితే చేసింది. మంత్రి కూడా చెప్పడం అయితే చూస్తానని నాదెండ్ల మనోహర్. ఈ నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్లో కూడా తీర్మానం అయితే దానికి సంబంధించి ఆ వెహికల్ల రద్దు పాత విధానాన్ని కొనసాగింపుకు సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో అయితే చర్చించి ఆమోద ముద్రైనట్లు చూస్తానన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా నిర్మాణాలు అంటే ఏదైతే కొన్ని నిర్మాణాలు రాష్ట్రంలో జరుగుతున్నాయో అక్రమ నిర్మాణాలు ఎటువంటి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా వాటన్నిటికి సంబంధించి కూడా చర్చించి రాబోయే రోజుల్లో వాటిని నిర్మాణాలు అంటే ఏదైతే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ లేని నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిపైన కొరడా జొలిపించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చూస్తాను. దీనికి సంబంధించింది కూడా క్యాబినెట్లో ఆమోదించి చర్చించి ఆమోదం పొందినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈరోజు ఈ జరిగే సమావేశంలో అయితే కొన్ని కీలకమైనటువంటి ఏదైతే అంటే రేపు 27, 28, 29 తేదీల్లో కడపలో ఒక చరిత్ర సృష్టించే విధంగా కూడా ఏదైతే మహానాడును అయితే ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మహానాడులో తీసుకోవాల్సిన తీర్మానాలు మహానాడు ద్వారాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలి ప్రజలకి ఏం తీర్మానాలు చేయాలి దానికి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదం పొందినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇది తాజా పరిస్థితి. అమరావతి నుంచి వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్తో కృష్ణమేడ.